వ్యక్తిగత హక్కులను ఎలా కాపాడుకుంటామో ఈ మన ఆస్తి హక్కులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఈ రాష్ట్రంలో ఆస్తులుండి కూడా అనాథలయ్యే రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మనకు దాపురించి. నేను గుడివాడలో ఉంటాను, నాకు బెజవాడ ఆస్తి స్థలం వేకెంట్ సైట్ ఉందనుకోండి, అది ఎవడన్నా కబ్జా చేసినా లేకపోతే ప్రభుత్వం కబ్జా చేసినా సరే 3 నెలల లోపల నేను స్పందించకపోతే ఆ చట్టం మీద నా రైట్స్ పోయినాయి, ఆ ఆస్తి మీద నా రైట్స్ అన్నీ పోయినట్టే. మనం కోర్టుకు వెళ్ళిన ఇప్పుడు దీంట్లో మహా అన్యాయమైన ఏంటంటే ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయకూడదు కోర్టులో అని పెట్టారు. ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు. రిజిస్టర్ పత్రాలు కూడా డూప్లికేట్ రిజిస్టర్ పత్రాలు పెట్టినారు. ఆ రిజిస్టర్ పత్రాలు మనకు ఉపయోగపడవు. ఆ రిజిస్టర్ పత్రాలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ తాకట్టు పెట్టుకునే కోసం వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ల్యాండ్ వివరాలు మన పర్సనల్ వివరాలన్నీ కూడా జగన్ బినామీ రెడ్డి కంపెనీ అటువంటి దగ్గర పెడుతున్నారు. వాళ్ళ దగ్గర మన డేటా ఉంటుంది. మనకు తెలియకుండా అది ఎక్కడైనా మారే అవకాశం ఉంది. మనం రేపు పొద్దున లోన్స్ తీసుకోవడానికైనా కూడా మనకు తెలియకుండానే ప్రేర వాళ్ళు కబ్జా చేసే అవకాశం ఉంది.